వస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు అనేటటువంటి ప్రాజెక్ట్స్ మీదే ఎక్కువ విపరీతమైనటువంటి దోపిడీ జరిగింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మీద భయంకరమైనటువంటి దోపిడీ జరుగుతుంది. అంటే అక్కడ ఒక సెక్టర్, ఇక్కడ ఇంకొక సెక్టర్ నడుస్తుంది. ఈ రెండిటిని సమీకరించుకొని మీరు ఏ విధంగా దీన్ని జనాలకి అసలు ఈ ఇష్యూని బలంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మీకు చేసేది ఏమైనా ఉందా? ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు, చాలాసార్లు చాలా విషయాల్లో మీ గళం విప్పారు. ఈ రెండు విషయాల్లో కూడా మీరు చూస్తే కనుక అక్కడ భారీ అవినీతి, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ కాళేశ్వరం కానివ్వండి, తర్వాత మిగిలిన ఇష్యూస్ అన్ని భగీరథ మిషన్ భగీరథ కానివ్వండి, వీటన్నిటిలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే రియల్ ఎస్టేట్ వెర్షన్ ఉంది. ఇంత పెద్ద భయంకరమైనటువంటి అవినీతి జరిగినటువంటి ఈ రెండు పార్టీల్ని బీజేపీ ఎలా ఎదుర్కోబోతుంది సార్? ఇప్పుడు అదే అంటున్నాను, రెండు పార్టీల్లో చూసినారు, రెండు పార్టీలు ఏ విధంగా దోచుకున్నది దంచుకున్నది ఇవన్నీ చూడండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల్లో ఎట్లా డెవలప్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుండే. వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు. నిన్న ఒక ఎస్టిమేషన్ ఒకటి ఇస్తే పోయిన 6 నెలల నుంచి ఆల్మోస్ట్ ఒక 20,000 కోట్లు. ఎందుకంటే అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అక్కడ అమరావతి అనే ఒక ఇష్యూను ఎప్పుడు కూడా వేరే ప్రభుత్వం ఏమొచ్చినా కూడా, వేరే పార్టీ అధికారంలో వచ్చినా కూడా ఒక లెజిస్లేషన్ తీసుకొస్తున్నారు పార్లమెంట్లో. అది నాయకత్వం రకం అంటే అక్కడ ఇవాళ ఏంటంటే ఒక అంటే భరోసా ఇచ్చినారు ఇవాళ. అలాగే మనం ఏంటంటే తెలంగాణలో మనకు అన్ని డెవలప్మెంట్ అయినాయి కదా. మనకు తెలంగాణలో మొత్తం డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తోటి కంపేర్ చేస్తే తెలంగాణలో, హైదరాబాద్లో ఎప్పుడో డెవలప్మెంట్ అయింది. ఇంత మంచి డెవలప్మెంట్ను సర్వనాశనం చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది? ఇవాళ ఎవరు వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా రియల్ ఎస్టేట్, ఇక్కడ భూముల ధరలు చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయిపోతుంది, వెస్టర్న్ హైదరాబాద్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఏదో ఒక రకంగా ఇవాళ డబ్బులు సంపాదించే ఒక ప్రక్రియను కేసీఆర్ గారు నేర్పినారు. కేసీఆర్ గారు డబ్బులు ఎట్లా సంపాదించాలి అనే దాని మీద చాలా క్లియర్గా ఒక 80,000 పుస్తకాలు చదివిన తర్వాత ఒక 1000 పుస్తకాలు రాసినారు. 1000 ఏంటంటే పుస్తకాల్లో ఏంటంటే 1000 ఏంటంటే పేజీలతో రాసి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎట్లా సంపాదించాలని చెప్పి మంచిగా రాసి దగ్గర పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఏంటంటే శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు కూడా దాంట్లో 1000 పుస్తకాల నుంచి 1001 నెంబర్ నుంచి ఇప్పుడు 2000 దాకా వచ్చింది. అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు నేను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాను అనేది కూడా చెప్తున్నారు కదా సార్. మేడం, ఆయన ఆర్ఎస్ఎస్లో కనుక ఉంటే, బీజేపీలో ఉంటే, ఆ బీజేపీ స్కూల్లో ఉంటే ఇవాళ చాలా బాగుంటుండే. స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యింది కాబట్టి ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ పోయిండు, తర్వాత ఇప్పుడు టీడీపీ పోయిండు, తర్వాత బీఆర్ఎస్ పోయిండు, తర్వాత అన్ని పార్టీలు తిరిగి వాళ్ళు వచ్చిన్నారు. ఆయనకు అంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు కుర్చీ ఇంపార్టెంట్, చైర్ ఈజ్ ఇంపార్టెంట్. మీ పార్టీ మా పార్టీ అని లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు, కుర్చీ ఉండదు. 2034 దాకా నేనే ఏంటంటే ముఖ్యమంత్రి ఉంటాను. ఆయన సెల్ఫ్ డిక్లరేషన్. అంటే బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఆయనకు అంత భరోసా ఇచ్చిందేమో సార్. ఎందుకంటే మీరు గట్టిగా ప్రయత్నించి పోటీ ఇవ్వట్లేదేమో, అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్పారేమో ఆయన. బీజేపీ ఎప్పుడు కూడా ఏంటంటే భరోసా అయ్యారు. బీజేపీలో సిద్ధాంతాలు ఎట్లుంటాయి అంటే, ఎవరైనా ప్రజాప్రతినిధి ఉంటే, వేరే పార్టీలు ఉంటే, మా పార్టీ సిద్ధాంతాలు కనుక నచ్చి కనుక రావాలనుకుంటే ఫస్ట్ రాజీనామా చేయండి, ఆ తర్వాత రండి, ఒక సామాన్య కార్యకర్తగా మీరు ఇక్కడ రండి, ఆ తర్వాత పార్టీ నిర్ణయిస్తుందని చెప్తారు. నేను అంటున్నాను సార్, బీజేపీ గట్టి పోటీ ఇవ్వట్లేదేమో, అందుకని ఎవరు బీఆర్ఎస్ బీజేపీ నాకు పోటీ కాదు అనుకుంటున్నారేమో, బీజేపీ నాకు పోటీ కాదు అనేది ఆయన డిక్లేర్ అయిపోయి చేసేసుకున్నారేమో కదా. ఇప్పుడు పోటీ మేము ఏంటంటే జస్ట్ ఇవ్వలేదని చెప్పి మీరు అసలు ఎట్లా అంటారు చెప్పండి ఒకటి. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మన టీచర్స్ ఎమ్మెల్సీ హైదరాబాద్లో ఎవరు గెలిచినారు? బీజేపీ. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కరీంనగర్ తర్వాత మన పోటీ చేస్తే గ్రాడ్యుయేట్స్ గెలిచింది, టీచర్స్ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎవరు ఉండే అంటే ఏంటంటే ఖాతాలు ఉండే కాంగ్రెస్ పార్టీ ఖాతాలు. మేమే కదా గెలిచినాం, అబ్సల్యూట్ మెజారిటీ గెలిచినాం కదా. ఫస్ట్ దాంట్లోనే మేము ఏంటంటే బయటపడ్డాం కదా. తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లో మాకు మంచి మెజారిటీ వచ్చింది కదా. మున్సిపల్ చైర్మన్స్ మాకు వచ్చింది కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపే అంటే మమ్మల్ని అడ్డుకోవడానికి వాళ్ళు రాత్రి ములాఖాత్ అయ్యి చైర్మన్ పొజిషన్ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళిద్దరికి ఏకైక లక్ష్యం ఒకటే, బీజేపీని రానియద్దు. బీజేపీని రాణిస్తే ఒక్కసారి అధికారంలో వస్తే కనీసం 6 టర్మ్లు
2034 కాదు 2048 దాకా మేమే ఉంటామని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు కదా. ఎందుకంటే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలు చూసినప్పుడు గుజరాత్లో నేను చెప్పినట్టు ఇంతకుముందు, అందుకోసం ఏంటంటే వాళ్ళకు చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఫోర్మిడబుల్ ఫోర్స్ అన్నమాట తెలంగాణలో. ఎందుకంటే మేము ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మేము ప్రతి ఒక్క పోరాటం, మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్య గురించి పోరాడడం అంతే. కానీ మేము ఏంటంటే సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎప్పుడు కూడా మేము ఏంటంటే ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. ప్రజల సమస్య గురించి ఇవాళ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే స్టూడెంట్స్ పాపం 20 లక్షల మంది వాళ్ళ సర్టిఫికేట్స్, వాళ్ళ ఫ్యూచర్ ఇంకా హ్యాంగింగ్ అండి. వాళ్ళ ఫ్యూచర్ ఇది భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజు నిజంగా స్టూడెంట్స్. మేము ఉత్తరం రాసినాం. కొన్ని కాలేజెస్లో అయితే సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పేసి, అలాగే కొన్ని కాలేజెస్లో సర్టిఫికెట్స్ పెట్టేసుకొని మీరు మొత్తం ఫీజులు కడితేనే మేము సర్టిఫికెట్స్ ఇస్తామని, పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఫీజులు కట్టిన తర్వాత మేము సర్టిఫికెట్స్ తీసుకెళ్తామని రాయించుకున్న తర్వాత హాల్ టికెట్ ఇవ్వడం అనేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ తప్పేం లేదండి. ఎందుకంటే వాళ్ళకి భరోసా ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఏం చెప్పింది? ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక అంశం కదా మేనిఫెస్టో. ఇవాళ 14,000 కోట్ల అప్పు ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ వాళ్ళకు ఎట్లా ఇవ్వాలి చెప్పండి? టీచర్స్కి అయితే శాలరీ ఇవ్వాలి కదా, ప్రొఫెసర్కి శాలరీ ఇవ్వాలి కదా, స్టాఫ్ శాలరీ ఇవ్వాలి కదా, డైలీ ఎక్స్పెన్సెస్కి శాలరీ ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ప్రజలు బీఆర్ఎస్కి ఏంటంటే స్టూడెంట్స్ ఎట్లా మోసపోయినారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అట్లనే మోసపోయినారు. మరి 14 లక్షల కోట్లు మీరు ఏంటంటే మన 14,000 కోట్లు మీరు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? అందుకంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ చెప్తారు చూడండి. ప్రభుత్వం ఏ ఒక్క ప్లానింగ్ లేదండి. రైతులకు ప్లానింగ్ లేదు, క్రాప్ ప్లానింగ్ లేదు, హెల్త్ ప్లానింగ్ లేదు, ఎడ్యుకేషన్ పాలసీ మీద ప్లానింగ్ లేదు. మీరు ఏ ఒక్క అంశం తీసుకున్నా కూడా ప్లానింగ్ అనేది ఉంటుంది. మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఒక ప్లాన్ పెట్టుకుంటాం. మనకు బడ్జెట్ ఎంత, మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, మనం బయట నుంచి తీసుకురావాలన్నా, అప్పు తీసుకొస్తే మనం కట్టం, మనకి ఏంటంటే స్తోమత ఉందా లేదా అని. ఇదేం లేకుండా హామీలు ఇచ్చిపోతుంటే మొత్తం పోతుంటే వాళ్ళ మొత్తం కూర్చున్న తర్వాత బిందెలు పోయినాయి, లంకలు బిందెలు పోయినాయి, చెప్పులు ఎత్తుకపోతున్నాడు. తర్వాత సార్ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినట్టు అట్లా అనిపించట్లేదు. అంటే రాష్ట్రంలో డబ్బులు లేవు, నా దగ్గర నన్ను కోసుకు తిన్నా కూడా నా దగ్గర డబ్బులు, ఇవన్నీ ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగ్గ విషయాలేనా? సంపదని సృష్టించడం అనేటటువంటిది అక్కడ ఆ సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళు మొట్టమొదట ఆలోచించాల్సినటువంటి విషయం, మేధో సంపత్తిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం. ఈ అంశానికి వస్తే సార్ నిజంగా చాలా మేధో సంపత్తి మీరు అన్నట్టుగా చిక్కడపల్లిలో ఉంది సార్. వాళ్ళ యొక్క బాధలు చెప్పాలంటే వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఎగ్జామ్స్కి కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానివ్వండి, మిగిలిన ఎగ్జామ్స్కి ఐఐటీలకు కానివ్వండి ట్రైనింగ్ అవుతున్నటువంటి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి సార్. కొంతమంది స్టోరీలు వింటే నాకు బాధ ఎంత అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ 5 రూపాయల భోజనం ఉంటుంది చూసారా, ఒక్క పూట భోజనంతో ఆ కడుపు నింపుకొని వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి అంటే అక్కడ అన్ని బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఉండడానికి అకామిడేషన్ చాలా, అంటే ఇంట్లో వాళ్ళు పాపం వాళ్ళని ఇంకా పోషిస్తూ గ్రాడ్యుయేషన్ అయిపోతే మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, మేము సుఖపడతాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంకా సంపాదించి వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అలాగే అరాకొర వసతులతోటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి అష్యూరెన్స్ ఇప్పుడు చాలా క్లియర్గా చూడండి. మేము చాలా క్లియర్గా, ఎందుకంటే మేము బాగా స్టడీ చేసిన తర్వాతనే ఒక డిసిషన్కి వస్తాం. జనరల్గా మేము ఏమైనా ఒక హామీ ఇవ్వాలనుకుంటే పార్టీలో చర్చిస్తారు అన్నమాట. రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి అందరినీ, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు అందరినీ కూడా మేము మొత్తం చర్చిస్తాం. మేము తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, ఇన్ఛార్జెస్ వాళ్ళకు కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఒపీనియన్ తీసుకొని వీల్ కమ్ టు వన్ కైండ్ ఆఫ్ ఏ కన్క్లూజన్. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఇటువంటి సమస్యలను మనం అంటే పరిష్కరించాలంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుందంటే వేరే రాష్ట్రాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా అన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ మెథడాలజీ తీసుకొచ్చినాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇవాళ చాలామంది ఏంటంటే నిరుద్యోగులు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళను ఐదర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేకుంటే వాళ్ళని తొలగిస్తున్నారు అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం మీకు ఒక నిరుద్యోగులు ఏంటంటే పెరిగిపోతుంటారు.
అల్టిమేట్ గా వాళ్ళకి ఏమవుతుందండి, ఒక చిన్న మధ్యలో వస్తున్నానని అనుకోవద్దు, ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి అదే కూడా జాబ్ గ్యారంటీ లేదు సార్. ఇప్పుడు జాబ్ గ్యారెంటీ లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు అంటే అంటే ఈ ఇవాళ అన్సర్టనిటీ ఇవాళ ఇవాళ ఏమవుతుందంటే ప్రపంచం లోపల వరల్డ్ ఈస్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అన్నట్టు. మనం ఒక రోజు ఏంటంటే మనం ఏంటంటే చూసినాం అన్నట్టు. కంప్యూటర్ తర్వాత మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నాం, తర్వాత సాఫ్ట్వేర్ అడాప్ట్ చేసుకున్నాం, తర్వాత ఒకటి తర్వాత ఒకటి మనం ఏంటంటే గూగుల్ అని చెప్పి వచ్చినాం, తర్వాత ఇప్పుడు మన చాట్ జీపీటీ అంటాం, తర్వాత జెమినీ అంటాం, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటి క్వాంటమ్ అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా డెవలప్ అవుతున్నారు. దానికి వరల్డ్ మనదంటే ప్రపంచం లోపల కాంపిటీషన్ దాంట్లో మనం ఉన్నామా లేమా, మన ఏంటంటే విద్యార్థులు ఉన్నారా, మన ఉద్యోగస్తులు ఉన్నారా లేదా అని అవుతున్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ అలైడ్ కోర్సెస్ మొదలు పెట్టాలి. ఎందుకంటే మనం ఇవాళ మీ ఏంటంటే స్టూడియోలో ఇంతకుముందు వేరే టెక్నాలజీ ఉంటుండే, ఇవాళ మీరు పాడ్కాస్ట్ పట్టుకొచ్చినారు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొచ్చినారు. ఎందుకు పట్టుకొచ్చినారు? బికాజ్ యు ఆర్ కంపీటింగ్ విత్ అదర్ పీపుల్, అప్డేటింగ్ అండ్ అప్గ్రేడింగ్ ఆల్సో. అట్ ది సేమ్ టైం మీరు ఏం చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఎవరైతే మీ సపోర్ట్ చేసే సిస్టమ్ ఉందో, టెక్నీషియన్స్ ఉందో, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అంటే ఫస్ట్ షాట్ లెర్నింగ్ ప్రాసెస్. అట్లా కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇంజనీరింగ్లో ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, మన లా ఏంటంటే లీగల్ సిస్టంలో కొత్త టెక్నాలజీ ఏంటంటే కొత్త అడాప్టేషన్ పట్టుకురావాలి. ప్రతి దాంట్లో ఎవ్రీ మినిట్ డ్రైవింగ్లో కూడా కొత్త స్కిల్స్ పట్టుకురావాలి. ఇవి మనం తీసుకొస్తలేం. ఎందుకు తీసుకొస్తలేమంటే మీరు ఇచ్చిన హామీలకు, మీరు ఇచ్చిన దీనికి అసలు సంబంధమే లేదా. మీ దగ్గర బడ్జెట్ లేదు. బడ్జెట్ ఎందుకు లేదంటే గత ప్రభుత్వం మొత్తం తీసేసింది. ఇవాళ మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు డబ్బులు సంపాదించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబం, రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు డబ్బులు సంపాదించాలని చెప్పి తెలంగాణ ప్రజలను ఇవాళ మోసం చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన హక్కులను మీరు పక్కన పెడుతున్నారు. మోదీ గారు ఏం చేస్తున్నారు చూడండి. మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్, అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది టెక్నాలజీ అంటే వర్డింగ్ కూడా మోదీ గారే పట్టుకొచ్చినారు. పరీక్షపై చర్చ అంటున్నారు. 10వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వాళ్ళతో మొత్తం స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నారు. 1 కోటి మంది విద్యార్థులను, ఈ యొక్క జనరేషన్ జీ వాళ్ళను మీరు రాజకీయాల్లో రావాలని చెప్పి అంటున్నారు. జనరల్గా పార్టీలో ఉన్న స్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా రాజకీయాలు రావద్దు, గాంధీ కుటుంబం ఉందని చెప్పి అనుకుంటారు. మోదీ గారు ఏం చేస్తున్నారు? రాబోయే తరాలకు మీరు అన్ని ఏదైతే అప్గ్రేడింగ్ చేస్తున్నారో రాజకీయాల్లో కూడా మీరు రావాలి. 1 కోటి మందిని సోల్జర్స్ తిరిగి రావాలి. ఎందుకంటే మీరు మా ఒక ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ జనరేషన్ మీద, విద్యార్థుల మీద. విద్యార్థులు రేపు పొద్దున మంచి పొజిషన్లో ఉంటే దేశ భవిష్యత్తును మీరు కాపాడతారు. ఆ విజన్ డాక్యుమెంట్ 2047 ఏదైతే ఉందో, మన నెంబర్ 1 కావాలని చెప్పి ఆ ఒక తపన ఉండాలి. ఆ తపన ఉండాలంటే మీరు నేషన్ ఫస్ట్ థింకింగ్ ఉండాలన్న. నేషన్ ఫస్ట్ థింకింగ్ ఉంటేనే మీకు ఇవన్నీ వస్తాయి అన్నట్టు. నేను నా కుటుంబం, ఐ మీ మైసెల్ఫ్ సిండ్రోమ్ అని ఉంటుందని. ఏదైనా కూడా ఐ మీ మైసెల్ఫ్ సిండ్రోమ్ ఉంటుంది. అది కనుక పక్కన పెడితే డెఫినెట్గా వస్తుంది అన్నట్టు. నా తర్వాత వేరే వాళ్ళకు కూడా నేను ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఒక సెల్ఫిష్నెస్ లేకుండా ఒక అన్బయాస్డ్ థింకింగ్ కనుక ఉంటే బాగుంటుందని. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎవరు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఎవరు ప్రెసిడెంట్ అవుతారో, నెక్స్ట్ ఎవరు అవుతారో అంటే క్లియర్గా చెప్తారు. గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ తర్వాత దామాద్ మియా, వాళ్ళ అంటే రాబర్ట్ వదేరా, వాళ్ళ పిల్లలు వీళ్ళు వస్తున్నారు. బీఆర్ఎస్లో చెప్తే కేటీఆర్ గారు పిల్లలు వస్తున్నారు. వారసత్వం. అదే భారతీయ జనతా పార్టీలో అడిగితే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే లేదు సార్. ఎవరి స్కిల్ ఉంటుందో, ఎవరికి దమ్ము ఉంటుందో, ఎవరైతే దక్షత ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్లేస్ ఉంటుంది. అందుకోసం అదే చాయ్వాలా బన్ గయా ప్రైమ్ మినిస్టర్ కదా సార్. చాయ్వాలా బన్ గయా ప్రైమ్ మినిస్టర్ అంటే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఏంటంటే మొత్తం వ్యంగ్యంగా. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఇక్కడ వాళ్ళు చాయ్వాలా అనేటటువంటి దాన్ని చాలా చిన్నగా చూశాడు. అంటే అతనిలో ఉన్నటువంటి దక్షత ఎంత ఉంది. మీరు అన్నారు చూసారు, ఇందా నుంచి మనం మాట్లాడుకున్న స్కిల్స్, ఆ ప్రధానమంత్రి అయ్యేటటువంటి స్కిల్ ఉంటుందని ప్రూవ్ చేసినటువంటి పర్సనాలిటీ నరేంద్ర మోదీ గారు అయితే చాయ్వాలాని సైతం తీసుకొని వెళ్ళి అతనిలో ఉన్నటువంటి స్కిల్స్ని, పరిపాలన దక్షతని పెంచి ఆ తర్వాత ఆయన ఆ విధంగా తయారు చేసి తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈ 2 సిద్ధాంతాలు కూడా
తర్వాత టాలెంట్ మనం తీసుకురావాలి, ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయాలి. ఎందుకంటే Yes. మన దగ్గర అంటే జనరల్గా ఏం చెప్తున్నామంటే మనం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటెలిజెంట్ పీపుల్, వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. మనకు సివిలైజేషన్ ప్రకారం తర్వాత మనకున్న ఒక మన ఏంటంటే డెవలప్మెంట్ దాని మీద మనం ఎప్పుడు ఫార్వర్డే ఉంటాం భారతదేశంలో అందరూ కూడా. దీన్ని మనం కనుక ట్యాప్ చేసి టాలెంట్ కనుక ట్యాప్ చేస్తే చాలా బాగుంటుంది.